హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. చాలా రోజులైపోయింది మీ ముందుకు రాక లాంగ్ వీడియోస్ తోటి. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే శారీ కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు శారీ బాక్స్ ఫోల్డింగ్ కానీ హ్యాంగర్ ఫోల్డింగ్ కానీ చేసుకొని కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట. ఎలా కట్టుకోవాలి ఏంటనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేనైతే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో వచ్చేసి లింక్ అయితే ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం మెజర్మెంట్స్ అయితే చూపిస్తూ ఉన్నాను కదా, ఇందులో కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. మీరైతే చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నా హ్యాంగర్ ఫోల్డింగ్ చేసుకున్న సేమ్ మెజర్మెంట్స్ అనమాట. వీటిలో ఎటువంటి తేడాలు అయితే ఉండవు. మనకు వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి మొత్తం 3 మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట. మెయిన్ వచ్చేసి తర్వాత వచ్చేసి క్లయింట్ అంటే కొంతమంది క్లయింట్స్ వచ్చేసి ఏంటంటే కొంచెం లావుగా ఏజ్ బారే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దగా పెట్టమంటారు ప్లేట్స్. అలాంటి వాళ్ళకి మనం పెద్దగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మామూలుగా చాలా వరకు ఏంటంటే చిన్నగా అడుగుతారనమాట ప్లేట్స్. ఎవరికి ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేనైతే పళ్ళు ప్లేట్స్ సెట్ చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి సెంటర్ ప్లేట్స్ అయితే పెడుతూ ఉన్నాను. సెంటర్ ప్లేట్స్ వచ్చేసి మీకు అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. సెంటర్ ప్లేట్స్ ఎక్కువగా రావాలి అంటే మనం వచ్చేసి పళ్ళు ప్లేట్ సైజుని అయితే తగ్గించుకోవాలన్నమాట. అప్పుడు మనకు సెంటర్ ప్లేట్సే కానీ మనకు సైడ్ ప్లేట్సే కానీ చాలా ఎక్కువగా చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. మనకు సైడ్ ప్లేట్స్ ఎక్కువ రావాలన్నా కూడా మనం పళ్ళు సైజ్ వచ్చేసి కొంచెం తగ్గించుకుంటేనే మనకైతే ఈ ప్లేట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. చూసారు కదా నేను ఎన్ని తీసుకున్నాను, మినిమం 10 దగ్గర వచ్చాయి అనుకుంటా. నేను వచ్చేసి ఒక 10 వరకు అయితే పెట్టాను. నా హ్యాండ్ వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా వస్తాయి. కొంతమంది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండడం వల్ల కొంచెం తక్కువగా వస్తాయి అన్నమాట. మీరు పెట్టుకునే దాన్ని బట్టి మీ క్లయింట్ రిక్వెస్ట్ బట్టి మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా రఫ్గా పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఇలా టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టుకోండి, లేదు అనుకుంటే కింద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. టేబులే కావాలని ఏమి లేదు, టేబుల్ లేకుండా కింద పెట్టుకొని కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనం ఇంట్లో ఉండి ఈజీగా అయితే మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలామంది హౌస్ వైఫ్కి అయితే ఈ వీడియో యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటాను. మనకు వచ్చేసి ఇప్పుడు నేను వచ్చేసి అంటే ఐరనింగ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందుకి ఇది బాక్స్ ఫోల్డింగ్ చేసి కట్టుకున్న శారీ అనమాట. ఇక్కడ ఇలాగ లైన్స్ కూడా ఉన్నాయి. కొత్త శారీ అయినా పాత శారీ అయినా ఇలా మనం ఐరన్ చేసుకుంటేనే మనకు ఫ్లఫీ అనేది మంచిగా వస్తాయి అనమాట. ఫ్లఫీ ప్లేట్స్ కావాలంటే మీ కుచ్చుల దగ్గర వచ్చేసి ఇలా ఐరన్ చేసుకోవాలి, ఇది మెయిన్ అనమాట. లేదా